హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలాగున్నారు? బీఎస్సీ నర్సింగ్‌కి సంబంధించి థర్డ్ ఫేజ్ కౌన్సెలింగ్ ఎప్పుడొస్తుందని చెప్పేసి చాలామంది అయితే అడుగుతున్నారండి. అయితే థర్డ్ ఫేజ్ కౌన్సెలింగ్‌కి సంబంధించి అయితే మాత్రం ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చింది. సో, థర్డ్ ఫేజ్ కౌన్సెలింగ్ అనేది ఎప్పుడు ఉండబోతుందని చెప్పేసి. అయితే ఈసారి థర్డ్ ఫేజ్ కౌన్సెలింగ్ అనేది ఎప్పుడొస్తుంది అని చెప్పేసి చూసుకున్నట్లయితే మనకి ఈ యొక్క థర్డ్ ఫేజ్‌కి సంబంధించి నోటిఫికేషన్ అనేది మనకి ఈ వీక్ ఎండింగ్ గాని లేకపోతే నెక్స్ట్ వీక్ స్టార్టింగ్ అయితే వస్తుందండి. ఎందుకన్నట్లయితే మనకి డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ నుంచి మనకి అప్డేట్ అయితే వచ్చింది. సో, ఖచ్చితంగా కూడా మీకు ఈ వీక్ ఎండింగ్ కల్లా కూడా డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ ఎస్ఎస్ఎస్ వాళ్ళ అఫీషియల్ వెబ్‌సైట్‌లో అయితే మాత్రం వాళ్ళు పోస్ట్ అయితే చేస్తారు. ఎందుకు లేట్ అవుతుంది అనుకున్నట్లయితే ఎవ్రీ ఇయర్ లాగే మనకేంటంటే డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ వాళ్ళు ఎక్కువ టైం తీసుకునేవారు కాదు. ఒక 1 వీక్ గ్యాప్‌లోనో లేకపోతే సీట్ అలాట్‌మెంట్ వచ్చినప్పుడో లేకపోతే సెల్ఫ్ రిపోర్టింగ్ క్లోజ్ అయిపోయిన వెంటనే మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసేవారండి. బట్ ఇప్పుడేంటన్నట్లయితే ఒక ఫేజ్ నుంచి ఇంకో ఫేజ్‌కి వెళ్ళే టైంలో వచ్చేసరికి 1 మంత్ గ్యాప్ అయితే తీసుకుంటున్నారు అప్రాక్సిమేట్‌గా. అలాగే సీట్ అలాట్‌మెంట్ కానివ్వండి, సెల్ఫ్ రిపోర్టింగ్ కానివ్వండి, వెబ్ ఆప్షన్స్ కానివ్వండి. సో, వాటన్నిటికి కూడా మనకి దగ్గరికి 1 వీక్ నుంచి 2 వీక్స్ టైం అయితే తీసుకుంటున్నారు. సో, ఈ ఇయర్ వచ్చేసరికి ఎక్కువ లేట్ చేస్తున్నారని చెప్పైతే అనుకోవాలి. సో, మరి ఈ ఇయర్‌ని బేస్ చేసుకొని చెప్పుకున్నట్లయితే మనకి ఖచ్చితంగా ఈ యొక్క వీక్ ఎండింగ్ లేకపోతే నెక్స్ట్ వీక్ స్టార్టింగ్ కల్లా కూడా మనకి ఈ యొక్క బీఎస్సీ నర్సింగ్ 4 ఇయర్స్ సంబంధించి థర్డ్ ఫేజ్ నోటిఫికేషన్ అయితే మాత్రం రిలీజ్ అవుతుందండి. అప్పుడు కూడా మీరు మళ్ళీ డైరెక్ట్‌గా వెబ్ ఆప్షన్సే పెడతారు. వెబ్ ఆప్షన్స్‌కి సంబంధించి నోటిఫికేషన్ అయితే ఓపెన్ అయితే చేస్తారు. అయితే ఇంకో న్యూస్ ఏంటి అనుకున్నట్లయితే మనకి ఈ బీఎస్సీ నర్సింగ్‌కి సంబంధించి ఇంకా కాలేజెస్ అయితే యాడ్ అవుతున్నాయండి. ఇంకా కాలేజెస్ అయితే యాడ్ అవుతే ఖచ్చితంగా ఇంకా సీట్స్ అనేవి కూడా ఇంక్రీజ్ అయితే అవుతాయి. సో, ఇదొక గుడ్ న్యూస్ అయితే చెప్పుకోవాలి. అయితే మీకు థర్డ్ ఫేజ్ నోటిఫికేషన్ ఎక్కడ రిలీజ్ చేస్తారనుకున్నట్లయితే, మన ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ ఎస్ఎస్ఎస్ వాళ్ళైతే మాత్రం మనకి ఆల్రెడీ సెకండ్ ఇయర్ ఇది మనకి పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్ ఫేజ్ 3కి అయితే మాత్రం నోటిఫికేషన్‌ని రిలీజ్ చేస్తారు. మరి తొందరలోనే అయితే మాత్రం మనకి ఖచ్చితంగా ఇదే వెబ్‌సైట్‌లో ఈ వీకెండ్ లోపు అయితే మాత్రం ఖచ్చితంగా అప్డేట్ అయితే అవుతుందండి. అయితే నా అంచనాల ప్రకారంగా వచ్చేసరికి ఏంటంటే మనకి రేపు గాని, ఎల్లుండి గాని అయితే మాత్రం ఖచ్చితంగా వచ్చే నోటిఫికేషన్ అయితే వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఆల్రెడీ మనకి పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్ వాళ్ళకైతే స్టార్ట్ అయిపోయాయి కాబట్టి, మీకు కూడా తొందరలోనే స్టార్ట్ అవుతాయండి. కొన్ని గంటల్లోనే లేకపోతే 1, 2 రోజుల్లోనే మీకు థర్డ్ ఫేజ్ సంబంధించి నోటిఫికేషన్, సీట్ మ్యాట్రిక్స్ దాంతో పాటే సెకండ్ ఫేజ్‌లో నాట్ రిపోర్టెడ్ లిస్ట్ క్యాండిడేట్స్ యొక్క లిస్ట్ అయితే మాత్రం మీకు ఈ అఫీషియల్ వెబ్‌సైట్‌లో అయితే మీకు కనిపిస్తాయి. వచ్చిన వెంటనే మనం వీడియో చేసి క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ కూడా చేయడం జరుగుతుంది. సరేనా? సో, ఇది ఫ్రెండ్స్ అప్డేట్. ఇలాంటి మరిన్ని బీఎస్సీ నర్సింగ్‌కి సంబంధించి అప్డేట్స్ కోసం ఖచ్చితంగా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆల్‌లో పెట్టుకోండి. శాస్త్ర కాలేజ్ ఆఫ్ నర్సింగ్ వచ్చేసరికి సో, ఎవరైతే సెకండ్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్ ఇంకా మేనేజ్మెంట్ కోటాలో జాయిన్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా సో, వాళ్ళ వెబ్ ఆప్షన్స్‌లో కానివ్వండి లేకపోతే మీరు మేనేజ్మెంట్ కోటాలో జాయిన్ అవుతున్నప్పుడు మీరందరూ కూడా ఖచ్చితంగా చూసుకోవాల్సింది ఏంటంటే శాస్త్ర నర్సింగ్ కాలేజ్. సో, ఈ కాలేజ్‌లో వచ్చేసరికి సో, మొత్తం 30 సీట్స్ అనేవి మనకి కౌన్సిలింగ్ ద్వారా అయితే ఫిల్ అవ్వబోతున్నాయి. దాంతో పాటు 24 సీట్స్ మొత్తం 24 సీట్స్ అయితే మాత్రం మనకి మేనేజ్మెంట్ కోటాతో అయితే ఫిల్ అవుతున్నాయి ఫ్రెండ్స్. సో, బెస్ట్ కాలేజ్ ఫెసిలిటీస్ దాంతో మనకి గుడ్ హాస్టల్స్ ఇంకా మంచి ప్లేస్‌మెంట్స్ ఏవైతే ఉన్నాయో సో, అది శాస్త్ర కాలేజ్ వాళ్ళైతే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. సో, ఈ కాలేజ్ వచ్చేసరికి ఎస్పెషల్లీ వుమెన్స్‌కి మాత్రమే. సో, ఎవరైతే వుమెన్స్ ఉన్నారో సో, ఎక్స్‌క్లూజివ్‌లీ వుమెన్స్‌కి మాత్రమే ఈ కాలేజ్ అయితే. సో, వుమెన్స్‌కి దీంతో పాటు ఈ కాలేజ్ వచ్చేసరికి మనకి నెల్లూరు డిస్ట్రిక్ట్‌లో అయితే ప్లేస్ అయితే అయింది. సో, ఎవరైతే నెల్లూరు డిస్ట్రిక్ట్‌కి సంబంధించి ఉంటారో సో, నెల్లూరు డిస్ట్రిక్ట్ ఇంకా నెల్లూరు డిస్ట్రిక్ట్‌కి దగ్గరలో ఎవరైనా ఉంటారో సో, వాళ్ళందరూ కూడా ఈ కాలేజ్‌లో జాయిన్ అయితే అవ్వండి. సో, బెస్ట్ థింగ్ అయితే మీకు అడ్వైస్ చేస్తున్నాను. సో, ఓకేనా? సో, చూస్తారు కదా కోడ్ వచ్చేసరికి శాస్త్ర నర్సింగ్ కాలేజ్ ఎస్ఎన్‌సీఎన్ మీ వెబ్ ఆప్షన్స్‌లో ఖచ్చితంగా పెట్టడానికి ట్రై చేయండి. థాంక్ యూ ఫ్రెండ్స్. సో, వీటిలోకైతే వెళ్ళిపోదాం. సో, మనం ఇంటర్వ్యూకి వచ్చేసరికి